కూడా అన్ని అరేంజ్ చేస్తాను. లాస్ట్ లో స్విచ్ ఆన్ చేస్తాను చూద్దాం. ఓకే మేడం. ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 1వ తేదీ నవంబర్ నెల శనివారము 2025వ సంవత్సరము. ఈరోజు మన సత్సంగంలో శుష్క వేదాంత తమోభాస్కరం అనే గ్రంథం మీద గ్రంథం పార్ట్ 2 ఈ గ్రంథంలో ఈరోజు సబ్జెక్టు తెలియదు. ఈరోజు ఈ సత్సంగంలో మేడం కంటిన్యూ అవుతుంది కనుక సబ్జెక్ట్ చెప్పట్లేదు. ఓకే మేడం. ఓకే మేడం. శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. మేడం పేజ్ నంబర్ 412 అండి. ఏంటండి? 412 అమ్మ పేజ్ నెంబరు. 12-13 అదే 12 వరకు అయింది. మీరు 13 నుంచి స్టార్ట్ చేయాలి. వచ్చేసావులేండి. 13 తెచ్చుకుంది అంటే 12 లో లాస్ట్ భాగం ఒకసారి చదవాలని. ఒకసారి చదివి చూద్దాం. ప్రాణి భక్షణము చేయుట ఎంత బుద్ధిహీనత! ప్రకృతి మానవులకు తినుట సృజించి ఉండిన వస్తువులు స్వయముగా తినుటకు రుచి కలిగి ఉండును. మత్స్యమాంసములు కట్లు విధి లేనందుననే ఇతరములకు వాసనా ద్రవ్యములు మసాలాదులచే దుర్గంధులు పోగొట్టి తినుచున్నారు. పులి మొదలగు జంతువులకు మాంసభక్షణం ప్రకృతి నియమమునుటచే ఆ జంతువులు స్వయముగా పచ్చిగానే తినుచున్నవి. వాటికి దానికి తగువకు కోరదంతములు కూడా గలవు. మనుజులట్లు పచ్చివిగా తినుటకు సహింపని కారణముచే ఈశ్వర నియమం లేదని అంధులు కూడా తెలుసుకోవచ్చు. మాంసము శుక్ల శోణితములచే ఉత్పత్తి యొక్క కారణముచే మిక్కిలి అశుచి అయి ఉండును. అది తినడి వారికి దాని సారము రసము నుండి రక్తోత్పత్తియు, రక్తం వలన శరీరమును ఏర్పడి మనస్సును బుద్ధియును దాని వలన కలుగుటచే జంతువుల స్వభావమే మాంసభక్షకులకు కలుగును. అన్నమయం హి సౌమ్య మనః బృహదారణ్యక ఉపనిషత్ చెప్తుంది. అనగా జనులు ఏ వస్తువులను భుజింతురో మనస్సు ఆ స్వభావం కలదిగా మారుతుంది. సస్యములు పృథ్వీ, జల, వాయు, సూర్యాదుల అంశముచే వృద్ధి అగుట వలన పరిశుద్ధమైన ధర్మబుద్ధిని కలగచేయనవి, ప్రబోధ జ్ఞానమును జనింపచేయనవి, జితేంద్రియత్వమును నర్చినవిగా నుండును. మరియు ప్రాణులను వధించినప్పుడు వాటి యొక్క ప్రాణ సంకటము అయిన దుఃఖ రోదనమును, పరితాప సంకటమును, రక్త ప్రవాహమును చూచినచో రాతివలేను కఠిన మనస్సైనను నీరుగా కరిగిపోవక ఉండునా? అట్లుండి వస్తువును తిని కల్పాంతం వరకు జీవించుట కంటే ఇప్పుడే ప్రాణమును విడిచుట మేలు. ఇట్లి ఘోర సంకటకరమై ఉండగా ఇవి అందరూ మాంసాహారులు వినాలి. అంటే చనిపోవడం మేలని చెప్పారు. ఇట్లు ఘోర సంకటకరమై ఉండగా కొందరు సాధువులు కూడా ఈ పాపకృత్యములకు భయపడక ఉండట ఎంత ఆశ్చర్యకరము! అనేక విధములుగా సారము గల ఫల వర్గాదులను ఈశ్వరుడు విస్తారముగా సృజించి ఉండునప్పుడు జానెడు పొట్ట నింపుటకు ఒక్కరి సుఖము కొరకు ఎన్ని జీవులను హింసించి దుఃఖము కలగచేయుచున్నారు. ఒక ప్రాణి అయినను దుఃఖపెట్టి మనము సుఖము నొందినచో, ఒక ప్రాణినైనను ఇంకొకరి చేత గాని, రోగము చేత గాని, భూత ప్రేత పిశాచములచే గాని, ఆఖరి మరణము భయము చేత గాని మనము కూడా నిశ్చయముగా దుఃఖము నొందుతుంది. అధర్మ ప్రయత్నముచే సమస్త భోగములను అనుభవించుకొని కల్పాంతమునకు కావల వరకు జీవించి ఉండుట కంటే ధర్మ మార్గములో నుండి ఈ నిమిషములో ప్రాణం విడిచుట బహుపుణ్యకరం. మనచే ఒక ప్రాణికైనను దుఃఖము కలగకుండినచో మనకు
మనకున్ను ఏ లోకమందును దేని వలనను దుఃఖము కలగదు. ఇది ప్రకృతి యొక్క తప్పని నియమము. కావున జనులారా, జీవహింసా పరమగా ఆహారమును వీడుడు, అహింసా వ్రతమును పూనుడు, శాకభక్షకులై నిర్మల హృదయులై ఇహ సుపర సుఖములను పొందుడు. ప్రాణిహింసాది భక్షణ వర్జన మాత్రము చే అహింసా వ్రత ధర్మ ఫలము చేకూరదు. ఇప్పుడు మాంసాహారము లేని వారలలో కొందరు నిర్దయులై మానవులను హింసించుచున్నారు. వీరు నరహత్య చేయువారి కంటే పరమ క్రూరులు. కేలనన హత్య చే స్వల్ప సమయం మాత్రమే దుఃఖము కలుగును. ద్రోహము చేయువారు చంపువారు. వీరు పరమ హింసకులు. వీరికంటే జంతు హింసకులు మేలు. ఏలనన మనుష్య హృదయములో ఈశ్వరుని యొక్క కళ సంపూర్ణముగా వెలుగుచుండును. ఈ హింస ఎట్లు ఘోర పాతకమో సురాపానము కూడా అట్లే భయంకర కృత్యం. మద్యపానము చే ఎందరో హత్యలను గావించుచున్నారు. ఎన్నియో గొప్ప కుటుంబములు నశించిపోయినవి. ఇదంతా చదివినట్టే ఉన్నాం. గంజాయి త్రాగువారును వారికంటే చిన్న మెట్టులో ఉన్నారని తలపవలదు. భంగిపత్రి త్రాగుటచే ఎందరో ధర్మనిష్ఠులు బిచ్చగాండ్రు బంధువులై వీధిలో తిరుగుచున్నారు. వీరి జన్మము వ్యర్థము మాత్రమే కాక రోగ పీడితులై వైద్యుల అనుగ్రహం కొరకు తపోనిష్ఠులైరి. వీరు స్వాత్మహత్యకు పాత్రులేరు. మద్యపానము స్వాత్మనాశనం లేగాక వంశ వినాశనమున కూడా మూల పురుషులను మాట చెప్పనక్కర్లేదు. అంటే ఏమన్నారు? మద్యపానులు స్వాత్మనాశనులే గాక వంశ వినాశనమున కూడా మూల పురుషులని మాట చెప్పనక్కరలేదు. మరియు తాను హింసింపక ఇతరులు హింసించినది తినుటలో దోషము లేదని గొప్పవారి హృదయంలో కూడా గాఢముగా నాటి ఉంది ఒక గొప్ప తలంపు. కొండవలే కలదు. మాంసభక్షకులే హింసకు కారణం పురుషులని తెలుసుకొనుటకై వారి హృదయంలో ఇంకను మనుష్యత్వము దివ్య ప్రకాశము కలగలేదని తెలియదగినది. మరియు మాంసాహారము చే రక్తములో చెడ్డ అణువులు చేరి దుష్ట సంకల్పములు కలుగచేయుచుండునని ఆంగ్లేయ పండితుడు కూడా చెప్పుచున్నారు. మాంసాహారమును తమో గుణమును విడిచిపోవుటకు అవకాశం లేదు. మాంసాహారులను తమో గుణము అంటే వాళ్ళని తమో గుణం విడిచిపోదు. ప్రాణిహింస ఘోర పాపమే గాక అట్టి ఆహారము చే సదా పాపకరమగు దుష్ట సంకల్పములే కలుగుచుండును. ఈ విషయము సూక్ష్మ బుద్ధి గలవాడొకడు మాంసాహారి అయ్యుండి దానిని విడిచినచో సులభముగా కనుగొనవచ్చు. దీనికి దృష్టాంతం గోవులను పులులను చూచినా తెలియను. విక్రీణన్ మత్య మాంసాని హ్యభక్ష్యస్య చ భక్షణం కుర్వన్న గమ్యాగమనం శూద్ర పతతి తక్షణాత్. మధ్యమాంసాదులను విక్రయించుటకు అలాగుననే మధుమాంస భక్షణము గురుపత్ని గమనమును చేసినచో శూద్రుడైనను కూడా తక్షణమే అధపతితుడగును. శూద్రావస్థయందుండు వాడే పతితుడగునప్పుడు ఇతరుల కథ చెప్పవలైనా అని భావము. పరాశర స్మృతిలోని ఈ శ్లోకముచే శూద్రులకు మధ్యమాంసములు నిషిద్ధము కాదని చెప్పేటి దుర్యుక్తి తొలగిపోవు. అంటే శూద్రులు కూడా మధ్యమాంసాలు తినకూడదు. అహింసా పరమో ధర్మ, అహింసా పరమం తపః, అహింసా పరమం దానం ఇత్యూచున్ మునయస్తథా. అహింసకు సమమైన ధర్మము లేదు, అహింసకు సరి అయిన తపస్సు లేదు, అహింసకు సమమైన దానము లేదు. తపోనిధులకు మునిశ్రేష్ఠులు ఘోషిస్తున్నారు. కర్మణా మనసా వాచా సర్వభూతేషు సర్వదా అక్లేశ జననం ప్రోక్తా త్వహింసా పరమర్షిభిః. మనసు చేత, కర్మము చేత, వాక్కు చేత సర్వావస్థలలో ఒక ప్రాణికైనను క్లేశము చేయక ఉండడం అహింసా వ్రతమని మహాత్ములైన మహర్షులే చెప్పబడింది. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః.
దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి. నేను అర్ధ శ్లోకముచే కోట్ల కొలది గల వేద శాస్త్రముల సారాంశమును చెప్పుచున్నాను. అదేమనా దయాళుత్వమునకు సమమైన పుణ్యము లేదు, ప్రాణి పీడనము కంటే గొప్ప పాతకము లేదని శ్రీనాథ వచనము. ప్రవిశంతి యథా నద్యః సముద్రం రుజువక్రగాః సర్వే ధర్మా హింసాయాం ప్రవిశంతి తథా దృఢం. ఎలాగైతే గంగా యమున సరస్వతి మొదలైనగా గలగా సమస్త నదీ నదములు రుజువక్రములై మహాసముద్రములో ఐక్యమవుతున్నాయో, అలాగే యజ్ఞదాన ధ్యాన యోగ తపస్సులు మొదలైన ధర్మములన్నీ అహింస దయా సముద్రములో ఐక్యమవుతున్నాయి. ఇది నిశ్చయం. అంటే అహింసా ధర్మవ్రతము సముద్రం వంటిదనియు, తక్కువ ధర్మములనియు తక్కిన ధర్మములనియు నదుల వంటివనియు భావము. ఇక్కడితో ఈ చాప్టర్ అయిపోయింది. తర్వాత చాప్టర్ పేరు జీవకారుణ్యం. అంటే ఏ రకంగా శూద్రులు కూడా మాంసం తినకూడదని అర్థమని బృహదారణ్యక ఉపనిషత్తుని బట్టి తెలుస్తుంది. కారుణ్యం పరమం తపః అంటే సమస్త జీవరాశులందు కారుణ్యం ఉండుటే పరమ తపస్సు అనబడి, అనగా ఆత్మస్వరూప దర్శనం అదే అని మహాత్ములు ఘోషించుచున్నారు. మనం కొంచెం సూక్ష్మ దృష్టిని నిమీలనం చేసి చూస్తే మానవ జన్మం కంటే ఎంతో క్రింది జన్మములో ఉండే గోవు, ఏనుగు, గుర్రము, జింక మొదలైన పశువులు కూడా పావనమైన తృణ ధాన్యాదులనే తినుచుండును. కనుకనే అవి మృగములైనను మానవులచే దేవతల వలె పూజార్హములైనవి. మరియు ఆ జంతువుల యొక్క శాంతము పావనత్వము ఏమని చెప్పవచ్చును? దుష్ట మృగములని పేరు చెంది ఉండు పులి, తోడేలు మొదలైన జంతువులు క్రూర స్వభావము కలవగుటచే మానవులకు దూరస్థములగినవి. ఇట్లుండగా ఉత్కృష్టములైన మనుష్యులలో ఆర్యులని ప్రఖ్యాతిగాంచిన మత్యులు దయాశూన్యులై పులులు బోలె ప్రాణిహింస చేసి జీవించుటెంత ఆశ్చర్యకరము. మరియు మనుజులలో పావనమైన వేదాంత విచారులై పుణ్యస్వరూపులైన సాధువుల రూపము ధరించి ఉండు పెద్దలలో కొందరు జీవహింసా తత్పరులై ఉండుట ఎంత విచారకరం. అకట లోకములో గల అధర్మమును తొలగించి ధర్మమును బోధించుట కొరకు ఉండేటి రాజయోగులలో కొందరి మనసు ఈశ్వరా ఇంత కఠినమగుటకు ఉప్పుతో చేయబడినదా? శివ శివ కించిత్తైనను కనికరం లేని ఈ నిర్దయ హృదయులకు జ్ఞానము కలదను మాట నమ్ముట కంటే అమావాస్య అర్ధరాత్రిని పౌర్ణము మధ్యాహ్నమని చెప్పినను నమ్మవచ్చు, పై చెప్పిన దానిని నమ్మరాదు. ఒక్కరి ఉదరము లోపల మాంసము ప్రవేశించినప్పుడు వారి యందు ఏదైనా దయా శాంత శమదమాది సుగుణములుండిన అప్పుడే దూరముగా పారిపోవు. ఎట్లనా ఆవుల దొడ్డిలో పులి ప్రవేశించినాచుట గోవులు నిలుచునా, ఇదియుగాక చవిటి భూమిలో చల్లిన విత్తనములు ఎట్లు వ్యర్థములో అట్లే దయాశూన్యులు తపోధ్యాన జప పూజాదులనియు నిష్ప్రయోజనం. అదే రీతిగా శ్రవణ మనన నిధి ధ్యానాదులు కూడా నిరుపయోగము. మరియు జంతువులను వధించినప్పుడు వాటి ప్రాణ సంకటకరమైన పరితాపావస్థను చూచిన ఎవరి హృదయము నీరుగా కరగకుండును. సర్వేశ్వర ఇట్లింటియు శుష్క వేదాంతులు ప్రాణి వధలలో రాక్షసుల వలె నిర్దయులై ఉండుట అహో ఎంత కష్టము. దీనికి కారణము గలదు. ఒక్కడు జన్మనా అంధుడుగాను బధిరుడుగా ఉండినచో దుఃఖముతో పరితపించువాడొక్కడు పోయి నానా ప్రకారముల తనకుండు పరమ సంకటం చెప్పుకొని ఏడ్చినను బహు ఖేదముతో పరితపించి కరచరణాదులతో తన్నుకులాడినను ఈ దుఃఖ చిహ్నములు వినిగాని చూచిగాని ఈ బధిరాంధునికి కొంచెమైనను దయ కలుగునా? లేదు గదా. శుష్క వేదాంతము ప్రాణి వధలలో రాక్షసుని వలె నిర్దయులై ఉండుట అహో ఎంత కష్టము. దీనికి కారణము గలదు. ఒక్కడు జన్మనా అంధుడుగాను బధిరుడుగాను ఉండినచో, బధిరుడంటే వినబడకపోవడం,
దుఃఖముతో పరితపించువాడు ఒక్కడు పోయి నానా ప్రకారములు తనకుండు పరమ సంకటము చెప్పుకొని ఏడ్చినను బహు ఖేదముతో పరితపించి కరచరణాదులతో తన్నుకులాడినను ఈ దుఃఖ చిహ్నములు వినిగాని చూచిగాని ఆ బదిరాంధునికి కొంచెమైనను దయ కలుగునా లేదు గదా. కారణమేమనా గ్రుడ్డివాడవుటచే చూచుట లేదు, చెవిటివాడైనందును వినుట లేదు. అదే విధముగా ఎవరికి ప్రాణుల యొక్క సంకటం గోచరపడలేదో వారికి ఇంకనూ నిజమగు మానవత్వము కలగలేదని బాగుగా తెలుసుకొను. ఇట్లుండగా వీరికి దైవాంశులచే పొందదవి రాజయోగత్వం ఎట్లు సిద్ధించును? మనుష్య రూపేణ మృగాశ్చరంతి అంటే వారిని గోచర్మధారియకు వ్యాఘ్రమని తెలుసుకొను. అంటే వీరు పరమ పావనులైన అంటే గోచరాన్ని గోవు యొక్క చర్మాన్ని ధరించినటువంటి పులి అంటే పరమ పావనులైన సాధువుల వేషాన్ని, నిర్దయులైన రాక్షసుల కృత్యమును ఆహారాన్ని కలిగి ఉంటారు. మరియు నిర్మల హృదయమందు పురోభాగ వస్తువులు స్పష్టముగా ప్రతిఫలించునే గాని మలిన దర్పణమున ప్రతిబింబించునా. అలాగే పరిశుద్ధ హృదయము లేని వారికి ఇతర ప్రాణుల సంకటము హృదయములో స్ఫురింపదు. హృదయము పావనమగునప్పుడు ఒక్క ప్రాణికైనను పీడ కలిగిన చూచి అహింస సహింపదరము కాదు. మరియు ఇతర ప్రాణులకు కాని మనుజులకు కాని సంకట పెట్టి తన యొక్క సుఖము పూరించినప్పుడు నిశ్చయముగా అతడు మృగ మనుష్యుడే. తన యొక్క సుఖము నుండి విడువకయు అన్య ప్రాణుల యొక్క సౌఖ్యమునకు హాని కలగ చేయకయు ధర్మ మార్గమున జీవించినప్పుడు నిజమైన మానవ జన్మములో ప్రవేశించిన వాడగును. మరల ఇంద్రియాది సమస్త సుఖములను రోసి సకల జీవుల సుఖమే తన యొక్క సుఖమను బుద్ధి కలిగి బ్రహ్మ ధ్యానానంద అమృతములో నోలలాడి తేజరిల్లునప్పుడు మానవ దేవుడగుచున్నాడు. ఆ స్థితియే నిజమైన సాధువుల యొక్క అవస్థయని తెలుసుకొనుడు. ఈ స్థితిలో వారు ముక్తులగుచున్నారు. ఈ పదవితో ఉపమించినప్పుడు మన శుష్క వేదాంతులు ఏ స్థితి అందున్నవారో పాఠకులే గ్రహించగలరు. ఓహో, లోకము పాపాగ్నిచే దహించబడుచుండగా ఆ అగ్నికి వాయుదేవుడు సహాయపడినట్లు మన రాజయోగులలో కొందరు పాపకరమైన ప్రాణహింస, మాంసాదులు, సురాపానాదులు దోషకరము కావని మనుజుల కొరకే అని సర్వేశ్వరునిచే సృష్టించబడినవనియు చెప్పునదెంత వివేక శూన్యమైన మూర్ఖత్వము. వీరికి ఈశ్వర కరుణ ఎట్లు కలుగును? ఈశ్వర కారుణ్యామృత వృష్టి లేనిచో తాపత్రయాగ్ని ఎట్లు శమించు? ముష్టి విత్తనమును నాటిన కమలాఫలములు పండున పూర్వీకులకు సాధువులు తమ యొక్క యావజ్జీవనమును లోక సేవలో వినియోగపరచి ధన్యులేదు. ఇప్పుడున్న వారలు శిష్యుల యొక్క ధనమును దోచుకుని జిహ్వేంద్రియ చాపల్యమును నిలుపజాలక ఇంద్రియ సౌఖ్యములే పరమపురుషార్థమని నమ్మి బద్ధులగుచున్నారు. ఈ అధర్మమునకు పూనినప్పటి నుండియే లోకము దుఃఖమునకు బాలైనది. వీరిక మీద తమ యొక్క ఆత్మగౌరవం నిలుపుకొనుటకును శిష్యులకు గల భక్తి విశ్వాసములు చెడకుండుటకును పెద్ద మనుష్యులకు వీరి యందు గల నమ్మకమును నెలకొల్పుటకును అధ్యాత్మ జ్ఞానమునకు కళంకము కలగకుండుటకును విచారముండినచో ఇప్పుడైనను సదాచార సన్మార్గములో నడుగు పెట్టుట మంచిది. లేనిచో ఇక మీద సంసారమందుండెడి స్త్రీ బాలులకు కూడా వీరు జవాబు చెప్పజాలరని నేను దృఢముగా నమ్ముచున్నాను. ఏలనా ధర్మబోధమును సూర్యోదయమైనది. ధర్మబోధమును అనే సూర్యోదయమైంది. దాని యొక్క చిహ్నమే శిరశ్ఛేదనమునకు అధికారము పొందియుండు అధికారుల సమీపించి బాలులను స్త్రీలను స్వరాజ్యము కొరకు ధర్మధ్వజములను చేతులచే పైకెత్తుకుని ఉచ్చ స్వరముతో నిర్భయముగా ధర్మమును చాటించుచున్నారు.
కనుక ఒకవేళ చిరకాలము నుండి దురలవాటు పడిన దురభ్యాసములను ఇప్పుడు నింపుటకు తగు వైరాగ్యము లేనిచో మేము చాలా కాలం నుండి భుజించుచు వచ్చినందున ఇప్పుడు నీ విడుచుటకు సాధ్యము కాదని చెప్పుట మేలు. లేనిచో ఇక మీద వారి అవస్థ సంకటకరమని వ్యసనపూర్వకముగా చెప్పుచున్నాను. వీరి బెదిరింపులకు భయపడువారు లేరని లోక పరిస్థితిని చూచి గ్రహించుట చాలా మంచిది. జనన మరణ దుఃఖ సాగరములో లోకమనే ఓడను నడిపేవారు సాధువులై ఉండుటిచే ఇంత దూరము చెప్పవలసి వచ్చినందుకై చింతిల్లుచున్నాను. ఏలనా చుక్కాని వారు ప్రమాదమున ఉండిన ఓడ సమయమునకు గమ్యస్థానము. చుక్కాని అంటే నడిపేవాడు కావాలి. చుక్కాని వారు అంటే అప్పుడు ఓడ గమ్యస్థానమును చేరక జనులు సంకటపడినట్లు సంసార సాగర తారక మార్గదర్శులైన పెద్దల ఉపదేశం సరిగా లేకపోతే ప్రపంచం చెడిపోతుంది. వృక్షము యొక్క మొదలు చెడితే ఎలాగైతే సమూలంగా నశిస్తుందో అలాగే లోకోపదేష్టలైన గురువులు నడతతో లోపం వస్తే ప్రపంచమంతా భ్రష్టత్వం నొందుతుంది. కావున ఇట్లు చెప్పవలసి వచ్చినదే గాని మరి ఒక విచారముతో చెప్పబడినదని తలంచకుండుటకై ప్రార్థన. యద్యదాచరతి శ్రేష్టస్తప్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అనే భగవద్వచనంను స్మృతికి తెచ్చుకునేదుగాక. మరియు ఒక్కడి ఇంద్రియ సుఖమునకు ఎంత లోనగునో అంత లోకములో బద్ధుడొకటే గాక దైవ దూరస్థుడగుచున్నాడు. ఒక్కడు దేహేంద్రియాది సుఖములలో ఎంత విరక్తుడగుచున్నాడో అంత లోకములో విముక్తుడగుటయే కాక దైవ సన్నిహితుడగుతున్నాడు. మరియు గంజాయి త్రాగేవారు తమ ప్రకృతికి నొప్పగించుకొంచున్నారు. వధించుటకు నిరీక్షించు చుండెడి శత్రు సన్నిధిలో కరచరణములు తనకు తానే కట్టుకుని ఎదుట బడిపోయిన వాని వంటిది పత్రి ద్రాగువారి గతి అని తెలుసుకొనుడు. పత్రి అంటే గంజాయి. ఈ పత్రిచే ఎందరో జనులు గౌరవమును త్యజించి బిచ్చగాండ్రై జన్మమును వ్యర్థపరుచుచున్నారు. పాపము వీరికొక్క రోజు సమయమునకు గంజాయి దొరకని ఎడల పడెడు కష్టం ఈశ్వరునకును వారికిని ఎరుక. ఇదే రీతిగా సురాపానము చేయువారి గతి కూడా పరమ సంకటకరం. సురాపానము చే ఎన్నియో గొప్ప కుటుంబములు నశించినవి. ఇలాంటి కష్టములు కలుగుదని చూచి సాధువులలో కొందరు ఈ నీచ వృత్తిని అవలంబించుట కడు శోచనీయం. ఇప్పుడు పాశ్చాత్య దేశములలో కూడా అనేకులు మాంసము రోగ కారణమని పాపబుద్ధిని కలుగచేయని అనియు గ్రహించి శాఖ భక్షకులై నిర్మలముగా జీవితమును గడుపుచున్నప్పుడు బ్రహ్మనిష్ఠులై వేదాంత సారామృతమును పానము చూడవలసిన మన సాధువులలో కొందరి గతిని చూచినచో ఎవరి హృదయము పరితపించకుండును. పావనులైన ప్రియ సోదరీ సోదరులారా, బహుజన్మ కర్మ వాసనచే మనస్సు విషయ వాసనల ద్వారా ప్రపంచం వైపు తోచుండు. కనుక ఆ విషయ మార్గముగా తిరిగిన దుఃఖ సాగరములో పడిపో. ప్రవాహ వేగములో విడిచిపెట్టిన పడవ సముద్రమున ప్రవేశించును గదా. తెడ్ల చేతను చుక్కాని చేతను పడవను జల ప్రవాహమునకు వ్యతిరేకముగా నడిపెడివాడు గమ్యస్థానము చేరునట్లు విచారశక్తి చే మనసును సన్మార్గమును నడుపువాడు మాత్రమే మోక్షము పొందగలుగును. వీటిలో మొదటిది ప్రవృత్తి మార్గము, రెండవది నివృత్తి మార్గము. అని గ్రహింపు. యతాత్మనాయో యోగో దుష్ప్రాప ఇది నేమతి అని భగవద్వచనం. కొందరు ప్రకృతిగతములైన వృత్తులను శరణాగతి పొందుచున్నారు. వీరు పైన ఉదహరించిన ప్రవాహపు పడవ వంటి వారు. తాను వృత్తి రహితుడనియు
శుద్ధుడనియు నిర్మలుడనియు జ్ఞానమే స్వరూపముగా కలవాడని తెలివి తెచ్చుకుని ఆత్మను శరణజొచ్చువారు మాత్రమే ముక్తులగుదురు. కనుకనే శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే అని చరమావధి ప్రపత్తి వాక్యం బోధించుచున్నది. కావున పరిశుద్ధ బోధ స్వరూపులైన సోదరీ సోదరులారా, సమస్త జీవరాశులయందు దయగలవారలై శాంతులై ధర్మనిష్ఠులై దైవ భక్తులై భవసాగరమును తరించుదురుగాక. మనకు క్రింది జీవులపై కరుణ కలిగిన మనపై నుండి సిద్ధ పురుషులు మనలను కరుణించుచుందురు. మిత్రులారా, జిహ్వా చాపల్యమును నిలుపుట చాలా దుస్తరం. భగవద్భక్తి అనే అమృత పానమును చెయ్యని వారికి అది సాధ్యము కాదు. జిహ్వేంద్రియములను జయించకుండినచో తక్కిన అనుష్ఠానములన్నీ వ్యర్థములు. ఒక్క రసనేంద్రియమును జయించినట్లయినా తక్కిన ఇంద్రియములన్నీ తమకు తామే లోబడు. ఇట్లనా జిహ్వా ద్వారా ఉదరములో ప్రవేశించునట్టి ఆహారసారం ఇంద్రియములను ప్రేరేపించుచుండు. సమస్తమైన ప్రాణులకు జిహ్వేంద్రియ గుహేంద్రియములు రెండును నరక ద్వారములు. ఈ రెంటిని లోబరుచుకున్నవాడు మాయను జయించిన వాడే. చూసారా, పృథివ్యాం యాంతి భూతాని జిహ్వోపస్థ నిమిత్తమం జిహ్వోవస్థ పరిత్యాగే కోనముచ్ఛేద బంధనాన్ తావజ్జితేంద్రియో స్యాద్విజితాన్యేంద్రియ పుమాన్ న జయేద్ వ్యసనం యావజ్జీతం సర్వం జితేరసే. దీని అర్థము పైన ఉదహరించినదే. అంటే ఇంద్రియ జయించిన వాళ్ళు అన్ని పైన మనం ఏం చెప్పాము అంటే జిహ్వేంద్రియాన్ని జయిస్తే అన్ని ఇంద్రియాలని సులువుగా జయించవచ్చు. సర్వశాస్త్ర పురాణేషు వ్యాసస్య వచనద్వయం పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం. సర్వశాస్త్ర పురాణములలో గల వచనములు రెండే అని శ్రీ వ్యాస భగవానుడు ఉపదేశించాడు. అదేమి అంటే పరోపకారమే పుణ్యమని పరపీడనమే పాపమని తెలుసుకొనుడు. చూసారా, నా కృత్వా ప్రాణినాం హింసాన్ మాంసముపద్యతే క్వచిత్ నచ ప్రాణివద స్వర్గ తస్మాన్ మాంసం వివర్జయేత్. ప్రాణివధ చేయక మాంసం ఎచ్చటను దొరకదు. ప్రాణివధ చేయువానికి ఉత్తమగతి లేదు. వాడు పుణ్యలోక ప్రాప్తి నొందజాలడు. కావున మాంసము వర్జించిన మాత్రమే ప్రాణిహింస నిలుచును. కావున మాంసభక్షకులే ప్రాణిహింసకు పాత్రులగుచున్నారు. అహింసా సత్యమస్తేయం శౌచమింద్రియ నిగ్రహ ఏకత్ సామాసికం ధర్మం చాతుర్వర్ణ్యే బ్రవీన్మను. అహింస సత్యము, దొంగిలించకుండుట, బాహ్య అభ్యంతర శుద్ధి, ఇంద్రియ నిగ్రహము అనే 5 ధర్మములు మనుష్య మాతృలందరికీ ఉండదగినది. 4 వర్ణస్థులకు అనుష్ఠేయములు. మనం ఇప్పుడు 422వ పేజీకి వచ్చామండి. టోటల్ 427 పేజీలు ఉన్నాయి. అనుమంత వికసిత వింసిత నిహంత క్రయ విక్రయీ సంస్కర్త చోపహర్త చ ఖాదకశ్చేతి ఘాతకాః. హింసను ఆమోదించేవాడు, ఛేదించేవాడు, వధించేవాడు. చూడండి, హింసని ఆమోదించేవాడు కూడా హింస చేసినట్టే లెక్క. అమ్మువాడు, కొనువాడు, వండువాడు, తెచ్చువాడు, తినువాడు అనే యనమండ్రుగురును ఘాతకులలో చేరిన పాపాత్ముడు. అహింసా సత్యమస్తేయం బ్రహ్మచర్యం తపోవ్రతం క్షమా దయా చ సంతోషో వ్రతాన్యస్య విశేషతః. అహింస సత్యము, అస్తేయము. మీటింగ్ ఇంకా 5 నిమిషాల ఉంది. సారీ. అస్తేయము, బ్రహ్మచర్యము, తపస్సు, ధర్మ సంరక్షణ, వ్రతము, ఓర్మి, భూతదయ, ఎల్లప్పుడూ సంతోషముగా ఉండటం అనే ఈ 8 గుణములను మనుష్యులకు నిర్మలములైన వ్రతములు అని మనుస్మృతి.
పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్య బోధేన వినా విముక్తి న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. సమస్త శాస్త్రములను సాంగముగా పఠించుదురుగాక, యజ్ఞాది క్రతువులచే సమస్త దేవతలను ఉద్దేశించి యాగాదులు చేయుదురుగాక, నిత్య నైమిత్తికాది కర్మలను విధి ప్రకారము అనుష్ఠింతురుగాక, శ్రీరామ శివ విష్ణు ఆది దేవతలను భజించెదరుగాక, ఆత్మవత్ సర్వభూతాని అనే బోధము కలిగే వరకు శతజిన్మ పర్యంతరము దేవతలను భజించెదరుగాక, ఆత్మవత్ సర్వభూతాని అనే బోధం కలిగే వరకు శత జన్మ పర్యంతము ప్రయత్నించినను మోక్షము కలుగదని శ్రీ జగద్గురు శంకర భగవత్పాద్యాదులు వివేక చూడామణిలో ఆనతిచ్చిరి. సబోధ అది అక్కడితో ఆ చాప్టర్ అయిపోయింది. ఇక్కడికి మనం 423వ పేజీకి వచ్చాం. అవును, రమణ ఏమంటున్నారంటే పార్ట్ 3 అతనికి కనబడలేదని. వసంతలతను ఒకసారి ట్రై చేయి, పీడిఎఫ్ ఉందా వసంతలత లేదా, లేకపోతే ఈశ్వర్ గాని పీడిఎఫ్ పార్ట్ 3 ఉందేమో ఒకసారి అందరూ ట్రై చేయండి. అలాగే. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్ పేరు నా బోధాత్ పరమం సుఖం. ఒక్కొక్క వారి వారి జీవనానికి సాధ్యమైనంత వరకు పాపము లేని పనిని కాల సమయం తప్పక శ్రద్ధతో చేయుట ధర్మము. ఈ విషయములలో విజయము నొందినచో లోకములోని వారందరూ విజయులే. వారి వారి జీవనయాత్రచే ఒక్క ప్రాణికైనను క్లేశము కలుగకుండునట్లు ఆచరించడం పరమధర్మం. క్లేశము కలిగినచో మరి ఒక విధమున అతడును నిశ్చయముగా దుఃఖితుడగును. అశాశ్వతమైన దేహ పోషణ కొరకు సమయము ఏర్పరిచినట్లు ఒక్కప్పుడైనను దైవ ప్రార్థన ధ్యాన జపాదులకు అనుకూలం ఏర్పరచుకొనుటయే మానవ జన్మం ఎత్తిన వారందరి యొక్క ముఖ్య కర్తవ్యాంశము. పాయింట్ వైజ్ ఇచ్చారు. 4th పాయింట్, అధర్మ మార్గముచే పంచభక్ష పరమాన్నాది వస్తువులను భుజించి జీవించుట కన్నా ధర్మ మార్గములో నుండి అంబలి కూటి నీరుతో జీవించుట, అప్పట్లో అంబలి చౌక, ఇప్పుడు అది కూడా ప్రేమే, అంబలి కూటి నీరుతో జీవించుట శ్రేష్టతరం. అధర్మ మార్గ క్షీరాన్నాదులు విషము కలిసినవని దృఢముగా నమ్ముడు. 5 సాక్షాత్ అపరోక్ష జ్ఞానము కలిగినను యుక్తాహారము వివిక్త వాసము బ్రహ్మచింతనము అనే ఈ రత్నత్రయములను శరీర పతన పర్యంతము విడువరాదు. వేటిని అపరోక్ష జ్ఞానము కలిగినను, అపరోక్ష జ్ఞానం అంటే డైరెక్ట్, యుక్తాహారము వివిక్త వాసనం చింతనము వీటిని వదలకూడదు. ఈ రత్నత్రయములను శరీర పతన పర్యంతము విడువరాదు. విడిచిన వాడు ద్రోహియగుననుట మరువకుడు. ఉత్తమ కులమని తలంచడి ఒక్క కులములో జన్మించిన వారిలో ఒక్కరైనను దానికి సరి అయిన సమస్త గుణములు పూర్తిగా లేక తాను శ్రేష్ఠుడని అలాగుననే తక్కువ కులమని తలంచి ఉత్కృష్ట స్థితిని పొందుటకు అర్హత లేదని తలంచినచో ఆ వంశమును ఆ రాజ్యమును దుఃఖములో మునుగును. అంటే కులం ముఖ్యం కాదు. అలాగే ఉత్కృష్ట కులంలో పుట్టి గర్వంగా ఉన్నా మంచిది కాదు. ఒక్కడు దేహేంద్రియాది సుఖములలో ఎంత ఆసక్తుడగుచున్నాడో అట్టివాడు లోకములో అంత బద్ధుడగుటయే కాక దైవ దూరస్థుడును అగుచున్నాడు. ఒక్కడు దేహేంద్రియాది సుఖములలో ఎంత విరక్తుడగుచున్నాడో అంత లోకములో విముక్తుడగుటయే కాక దైవ సన్నిహితుడగుచున్నాడు. 8వ పాయింట్, సత్యము ధర్మము ఆత్మ పారిశుద్ధ్యము అనే వీటిని అనుష్ఠించడానికి ఈ 3 లోకంలో నిరాటంకంగా ఉపదేశించడానికి సన్యాసం ఏర్పడిందని ఎవ్వరునూ మరువకూడదు. నీళ్లచే నిప్పును చల్లార్చినట్లు శాంతముచే కోపాన్ని, సత్యముచే అసత్యాన్ని, ధర్మముచే అధర్మాన్ని, శ్రద్ధచే ఆలస్యం అంటే బద్ధకాన్ని జయించవలెను. 10వ పాయింట్, ప్రకాశముచే తమస్సును జయించినట్లు కరుణచే కాఠిన్యాన్ని, త్యాగముచే లోభాన్ని, విరాగముచే రాగాన్ని, దయచే భేదబుద్ధియు జయించబడినవి, జయింపదగినవి.
11 నావచే సముద్రమును దాటినట్లు విచారణ జ్ఞానముచే సంసారమును, ధ్యానముచే మాయను, యోగముచే మనస్సును, ధైర్యముచే లోకమును దాటవచ్చును. అంటే ధ్యానం చేత మాయను దాటాలి. 12 వర్షము చే దావాగ్ని శమించినట్లు భక్తి చే తాపత్రయాగ్ని, ప్రేమచే ద్వేషబుద్ధి, అమృతత్వం చే మృత్యువు, పారిశుద్ధ్యము చే మాలిన్యమును శమించు. ఉత్తిష్టత జాగృత ప్రాప్య వరాన్నిబోధత. ఆ చాప్టర్ అక్కడికి అయింది. బ్రహ్మనిష్టాశ్రమ ప్రవేశన పత్రిక. దయాస్వరూపుడకు సత్యస్వరూపుడకు సర్వేశ్వరుని బ్రహ్మమును లేక నిత్య సుఖముకు శాశ్వత పదవిని వెదుకుటలోను, సాక్షాత్కరించుటలోను, ఇతరులకు బోధించుటలోను, దీనికి సులభ మార్గమును కనిపెట్టుటలోను శ్రద్ధ కలిగి ఉండవలెను. 2వ పాయింట్, తానుండు మతములో సత్యమునకు, ధర్మమునకు, మానవులకు ఇహాభివృద్ధికి, ఆత్మ సౌఖ్యమునకును ప్రతిబంధకములు కలగచే